నమస్తే శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కార్యక్రమానికి స్వాగతం. వివాహానికి సంబంధించి మీ ఇంట్లో ఉన్న అమ్మాయికి కావచ్చు అబ్బాయికి కావచ్చు మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో వేదిక కానుంది. ఎవరికైనా సరే మొదటి వివాహానికి సంబంధించి కావచ్చు, రెండో వివాహానికి సంబంధించి కావచ్చు, కులాంతర వివాహాలకి సంబంధించి కావచ్చు, అదేవిధంగా యూఎస్ సంబంధం కావాలన్నా సరే, ఎలాంటి సంబంధాలు కావాలన్నా సరే స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది. ఆ నెంబర్కి ఫోటో డీటెయిల్స్ పంపించండి. కార్యక్రమం తర్వాత వీరు ఆఫీస్ నుంచి కాల్ చేసి మీతో మాట్లాడి మీ నుంచి మరికొన్ని వివరాలు తీసుకోవడం జరుగుతుంది. ఇక ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ప్రొపరేటర్ డాక్టర్ శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు. వారిని అడిగి ఎలాంటి సంబంధాలు ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మ. నమస్తే అమ్మా. మొదటిగా మన ఈ కార్యక్రమాన్ని ఏదైనా ఒక ప్రార్థనా శ్లోకంతో ప్రారంభిద్దాం. తప్పనిసరిగా. ఓం గణానాన్త్వా గణపతి భవామహే కవిం కవీనాముపమస్రవస్రవం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆన శృణ్వన్ నూతిభిస్సిదసాదనం ప్రణో దేవీ సరస్వతి వాజీవిర్వాజనీవతి దీనామవిత్రేవతు గణేశాయ నమః సరస్వత్యే నమః శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శ్రీ మాత్రే నమః. అమ్మ, పెళ్ళిళ్ళ విషయంలో పెళ్ళిళ్ళు ఎవరికైనా సరే ఆలస్యం అవ్వకుండా ఉండడం కోసం వాళ్ళకి త్వరగా పెళ్ళి అవ్వడానికి ఏమన్నా పరిష్కార మార్గాలు ఉన్నాయా? వివాహానికి సంబంధించి పరిష్కార మార్గాలు చాలా ఉంటాయమ్మా. కారణం ఏంటంటే కనుక ఇప్పుడు శ్రావణ మాసంలో పెళ్ళి అయిపోవాలని చాలామంది అనుకుంటూ ఉన్నారు. అప్పుడు మన బ్యూరో నుంచి ఒక 5-6 పెళ్ళిళ్ళు కుదరడం కానీ, లేకపోతే తాంబూలాలు తీసుకోవడం కానీ, లేకపోతే కనుక ఇంకొక విషయం ఏమిటంటే కనుక కొంతమంది వాళ్ళు పెళ్ళి కూడా జరిపించుకున్న వాళ్ళు ఉన్నారు. అంటే ఈ శ్రావణ మాసం రాగానే నిశ్చితార్థం చేసుకొని ముందు అనుకొని ఆషాఢంలో శ్రావణంలో నిశ్చితార్థం చేసుకుని మొన్నట్లో పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు ఉన్నారు. అంటే ఏ విధంగా అయినా సరే వివాహం అయిపోతే అదో ఆనందం. వివాహం కాకుండా వాయిదాలు పడుతుంటే అందరూ కూడా ఈ పరిహారాల వైపు దృష్టి సారిస్తారు. అలాంటి పరిస్థితుల్లో కొంతమందికి గురుగ్రహం, కొంతమందికి కుజగ్రహం, కొంతమందికి శనిగ్రహం, అలా అడ్డంకులు ఆటంకాలు జరుగుతూ ఉంటాయి. అయితే ఈ అడ్డంకులు ఆటంకాలనే మనం అధిగమించాలంటే కనుక ఇప్పుడు కొంతమందికి అమ్మాయికి సపోజు గురుగ్రహం బాగాలేదనుకోండి, బాగోకపోతే అప్పుడు ఏమవుతుంది, గురువు నీచలో ఉన్నాడు, గురుగ్రహానికి మీరు సంబంధించినటువంటి రెమెడీస్ చేసుకోండి అని బ్రహ్మగారు చెబుతూ ఉంటారు. లేకపోతే గురువుకి సంబంధించిన జపాలు దానాలు ఇవి చేసుకోండి అని చెప్తూ ఉంటారు. అవన్నీ చేయించినా పెళ్ళి కుదరలేదనుకోండి, అంటే గురువారాలు చేయడం మొదలుపెట్టాలి. గురువారం నాడు గుడికి పసుపు కుంకుమ ఇచ్చి గుళ్ళో పూజలకి ఉపయోగించమని కేజింపావు చొప్పున, అంతేకాకుండా పసుపు రంగు వస్త్రాలు ధరించడం, శనగపిండితో చేసినటువంటి లడ్డూ ప్రసాదాన్ని బాబా గుడిలో కానీ దత్తాత్రేయ గుడిలో కానీ ఇచ్చి ప్రసాదంగా అందరికీ పంచమని చెప్పడం, ఇలాంటి రెమెడీస్ చేసుకుంటున్నా కూడా వివాహం అవ్వడానికి ఆస్కారం ఉంది. గురుగ్రహ పరిహారంగా ఇవన్నీ కూడా పనిచేస్తాయి. ఓకేనండి. ఎవరికైనా సరే వివాహానికి సంబంధించి మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో వేదిక కానుంది. ఇక అదేవిధంగా ఎవరికైనా మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్కి ఎవరికైతే సంబంధాలు కావాలనుకుంటున్నారో వారి యొక్క ఫోటో డీటెయిల్స్ పంపించండి. ఈ కార్యక్రమం అయిన తర్వాత వారి ఆఫీస్ నుంచి మీతో కాల్ చేసి మాట్లాడడం జరుగుతుంది. మీ నుంచి మరికొన్ని వివరాలు కూడా తీసుకుంటారు. మొదటి వివాహానికి సంబంధించి కావచ్చు, రెండో వివాహానికి సంబంధించి కావచ్చు, కులాంతర వివాహాలకు సంబంధించి కావచ్చు, ఒక హిందువులు అయితే సరిపోతుందండి. హిందువులు ఎవరైనా సరే ఎలాంటి సంబంధం కావాలన్నా సరే, రెండో వివాహానికి సంబంధించి కూడా సంబంధాలు కావాలనుకున్న వారికి ఇదే వాట్సాప్ నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ప్రతి ఒక్కరు కూడా లైవ్లోనే మాట్లాడాలని అనుకోరు. లైవ్లో మాట్లాడడానికి కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు, కొన్ని విషయాలు చెప్పుకోలేకపోతూ ఉంటారు. కాబట్టి అలాంటి వారు వాట్సాప్ నెంబర్కి ఫోటో డీటెయిల్స్ పంపించండి. మీతో కాల్ చేసి వీరే మాట్లాడడం జరుగుతుంది. ఓకేనమ్మా. ప్రొఫైల్స్ చూద్దాం కొన్ని. ఓకే అమ్మా. అప్పుడు సాధారణంగా ఏంటంటే మనకి అన్ని వర్ణాల వాళ్ళకి మనం సంబంధాలు చూస్తున్నాం. చాలామందికి డౌట్, ఏమండి మీరు రెడ్డిస్ కదా, రెడ్డి సంబంధాలే ఉంటాయా, లేకపోతే మా కాపులు ఉండవా, లేకపోతే బ్రాహ్మిన్స్లో ఉండవా, బ్రాహ్మిన్స్ చదివారు వైశ్యాస్ చదవలేదు, వైశ్యాస్లో లేవా, ఇలా అన్ని వర్ణాల వాళ్ళకి కూడా డౌట్స్ ఉన్నాయి. అయితే అన్ని వర్ణాల్లోనే కూడా అబ్బాయిలు అమ్మాయిలు కూడా ఉన్నారమ్మా. ఆ విషయంలో నో డౌట్, మీరు డౌట్ పడక్కర్లేదు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే అన్ని వర్ణాల్లోనే కూడా మొదటి పెళ్ళి ఉంది, రెండో పెళ్ళి ఉంది. అలాగే మనకి కులాంతర వివాహాలు చేసుకునే వాళ్ళు కూడా అన్ని వర్ణాల్లోని కూడా లభ్యం అవుతారు. సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో
పాతదే, కొత్త బ్యూరో కాదు. 16 ఏళ్ళు పూర్తి చేసుకుని 17వ సంవత్సరంలో అడుగుపెట్టింది కాబట్టి మీరు ఏం డౌట్ పెట్టుకోక్కర్లేదు. మీ అబ్బాయికి కానీ మీ అమ్మాయికి కానీ ఇక్కడ చదవడం అనేది ఏ విధంగా ఉంటుందంటే, మనకి సమయాభావం వల్ల కొన్ని మాత్రమే తీసుకొచ్చి కొంతమంది వివరాలు మాత్రమే మీకు ప్రజెంటేషన్ చేయడం జరుగుతుంది. అందువలన మీకు కావలసిన అన్ని వర్ణాల్లోనే కూడా సంబంధాలు ఉంటాయి కాబట్టి అన్ని వర్ణాల వాళ్ళు మీరు వాట్సాప్ నెంబర్ని సంప్రదించండి. హ్యాపీగా మీకు ఈ కార్యక్రమం అవగానే బదులుస్తుంది. అందువలన మీ ఫోటో డీటెయిల్స్ కూడా వారు చెప్పినట్టుగా వాట్సాప్ నెంబర్కి పంపించండి. ఆనందంగా మీరు కొన్ని విషయాలు లైవ్లో చెప్పలేకపోవచ్చు, అప్పుడు మాతో ప్రైవేట్గా మాట్లాడవచ్చు. మా దగ్గర పనిచేసేది అందరూ కూడా ఆడపిల్లలే, అందరూ కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడతారు. అందువలన ఏ విధమైనటువంటి వెరపు మీకు అక్కర్లేదు. సరే, కొన్ని ప్రొఫైల్స్ చదవమంటున్నారు కాబట్టి చదువుదాం. 32 సంవత్సరాల వయస్సు, రెడ్డి క్యాస్టు, 5'8" హైటు, ఎంటెక్ చేసి 27 లక్షల ప్రాపర్టీలో ఉన్నటువంటి ఈ అబ్బాయికి 20 కోట్ల ప్రాపర్టీ ఉంది, 27 లక్షల జీతం ఉంది హైదరాబాద్లోనే. ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. అలా వర్ణానికి ఒక్కటి మాత్రమే మీకు ప్రజెంట్ చేయదలుచుకున్నాను. ఎందుకంటే కనుక ఉన్నాయా లేదా అనే డౌట్ మీకు క్లారిఫై అయిపోతుంది. తర్వాత వచ్చేసి కాపు క్యాస్ట్, 27 సంవత్సరాలు, 5'8" హైటు, బీటెక్ సాఫ్ట్వేర్. ఈ అబ్బాయి 28 లక్షల జీతంలో ఉన్నాడు. ఈ అబ్బాయికి కూడా 10 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా మున్నూరు కాపు క్యాస్టు, 29 సంవత్సరాలు, ఎంటెక్ చేసి 5'8" హైటు, ఇతను కూడా ఐఐటి చేశాడు, 20 లక్షల జీతంలో ఉన్నాడు, వెల్ సెటిల్డ్. మున్నూరు కాపు క్యాస్ట్లో వధువు కావాలి. ఓకేనండి. వివాహానికి సంబంధించి ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్కి ఎవరికైతే సంబంధాలు కావాలనుకుంటున్నారో వారి యొక్క ఫోటో, బయోడేటా పంపించండి. ఈ కార్యక్రమం అయిన తర్వాత వీరి ఆఫీస్ నుంచి కాల్ చేసి మీతో మాట్లాడడం జరుగుతుంది. మొదటి వివాహానికి సంబంధించి కావచ్చు, రెండో వివాహానికి సంబంధించి కావచ్చు, కులాంతర వివాహాలకి సంబంధించి కావచ్చు, యూఎస్ సంబంధం కావాలన్నా సరే, ఏ సంబంధాలు కావాలనుకున్నా సరే, హిందువులైతే కనుక ఖచ్చితంగా ఈ కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. అదేవిధంగా హైదరాబాద్లో 2 బ్రాంచెస్ అవైలబుల్గా ఉన్నాయి. ఒకటి తార్నాక, రెండోది దిల్సుఖ్ నగర్. ఎవరైనా సరే వ్యక్తిగతంగా కలవాలి, మాట్లాడాలి అనుకున్నవారు కూడా ఆ బ్రాంచెస్లో కలవచ్చును. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా క్లియర్ చేసుకోవచ్చును. ఓకేనమ్మా. చాలామందికి గురుబలం సరిగ్గా లేదు, దీనివల్ల వివాహం ఆలస్యం అయిపోతున్నాయి ఆడపిల్లలకి అనుకుంటూ ఉంటారు. దానికి సంబంధించి ఆల్రెడీ మీరు గురువారం మాటు కొన్ని నియమాలు పాటిస్తే కనుక వివాహం అవుతుందని. కానీ కొంతమందికి అదేవిధంగా కుజదోషం ఉంటుంది. కుజదోషం ఉన్న వాళ్ళకి వివాహం అవుతుందా, మాకు ఇంకా ఆలస్యం అవుతుందేమో అని భయపడిపోతూ ఉంటారు. సో కుజదోషం ఉందని ముందే తెలిస్తే కనుక ఏం చేస్తే త్వరగా వివాహం అయ్యే అవకాశం ఉంది? చాలా మంచి అందరికీ పనికొచ్చేటటువంటి మనం ప్రశ్న ఆన్సర్ చెప్పబోతున్నాం. ఏంటంటే అందరికీ కొంతమందికి అమ్మో కుజదోషమా, కుజదోషం ఉందట అనేసి భయపడిపోతూ ఉంటారు. ఆ భయం ఎలా ఉంటుందంటే కనుక కుజదోషం ఉన్న వాళ్ళకి కుజదోషం ఉన్న వాళ్ళనే వివాహం చేయాలి, కుజదోషం ఉన్న వాళ్ళకి అలా చెయ్యకపోతే చాలా అనర్థాలు జరుగుతాయట, ఆయుష్ క్షీణమట, ఇలా రకరకాలుగా మనం భయభ్రాంతులు అయ్యేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాంటి కుజుడు ఎక్కడ ఉంటే దోషం ఉంటుంది, ఎక్కడ ఉంటే దోషం ఉండదు అన్నది మన వాళ్ళెవరికి కూడా జ్యోతిష శాస్త్రం పరిజ్ఞానం తెలియదు కాబట్టి తెలియదు. 6వ ఇంట్లో లగ్నాత్తు చూసినప్పుడు 6వ ఇంట్లో కుజుడు ఉంటే కుజదోషం ఉండదు. అది చాలా వరకు తెలియదు. భయపడిపోవడం ఒక్కటే తప్ప అది ఎట్లా చూసుకోవాలన్నది తెలియదు. కాబట్టి మీరు ఎవరినైనా సరే బ్రహ్మగారిని సంప్రదించుకోండి. సంప్రదించుకుని కుజదోషం ఉంది, ఎంతవరకు ఉంది, ఎంత సాంద్రతలో ఉంది, అది అంటే ఏమిటి, లగ్నంలోనే ఉందా, లేకపోతే 2వ ఇంట్లో ఉందా, 4వ ఇంట్లో ఉందా, 8వ ఇంట్లో ఉందా, అష్టమ కుజుడు చాలా డేంజరు. అలా మీరు ఆలోచించుకొని దాన్ని బట్టి జాతకాల కోసం, జాతక పొంతనల కోసం నన్ను సంప్రదించవచ్చు మీరు. అదేవిధంగా ఈ కుజదోష నివారణకై మనం ఏం చేసుకోవాలి? సపోజ్ 8వ ఇంట్లో కుజుడు ఉన్నాడు అనుకోండి, కుంభ వివాహం, కదలి వివాహం ఇలాంటివి మీరు చేసుకొని, అలాంటివి చేసుకున్న తర్వాత వివాహ సంబంధానికి పెడితే పెళ్ళయిన తర్వాత కూడా మీకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా భార్యాభర్తలిద్దరూ కూడా నిండు నూరేళ్ళు మంచిగా ఆనందంగా ఉండడానికి ఒక చిన్న రెమెడీలాగా అది చేసుకుని తర్వాత వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టడం అనేది చాలా మంచి చక్కనైనటువంటి ప్రక్రియ కింద మీరు భావించవచ్చు. అమ్మ, కుంభ వివాహం, కదలి వివాహం అన్నారు కదా, అంటే ఏంటి అసలు అవి? కుంభ వివాహం అంటే కుండని తీసుకొని ఆ కుండని లక్ష్మీనారాయణని మంత్రోచ్చారణ పూర్వకంగా ఆవాహనం చేసి వారిద్దరికీ కూడా అక్కడ పెళ్ళి అవుతున్నట్టుగా మనం భావించుకొని ఇక్కడ ఈ కుండతో ఈ అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ వివాహం చేయడం అనేది
ప్రక్రియ. ముఖ్యంగా ఎక్కువ అమ్మాయిలకు కుంభ వివాహం చేస్తూ ఉంటాం, అబ్బాయిలకు కదిలీ వివాహం చేస్తూ ఉంటాం. అంటే వాళ్ళ ఉన్నటువంటి కుజుడు ఉన్నటువంటి ప్లేస్ని బట్టి మనము ఆ నిర్ణయాలు తీసుకుంటాం అన్నమాట. కొంతమందికి ఏంటంటే కనుక కుజదోషం ఉంటుంది, దగ్గరగా వచ్చి పీటల దాకా వచ్చి సంబంధాలు ఆగిపోతూ ఉంటాయి. లేకపోతే వీళ్ళు ఒప్పుకుంటారు, వాళ్ళు ఒప్పుకుంటారు, మధ్యలో ఎవరో ఒకళ్ళు డామ్మని చనిపోతారు, అందువల్ల పెళ్లి మానేస్తారు. ఇలా రకరకాలైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. ఏదో వస్తూ ఉంటే ఏదో విధంగా ట్రాఫిక్ జామ్ అయ్యో లేకపోతే అలాంటి ఇబ్బందులు, లేకపోతే ఫోన్లు సరైన సమయానికి వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఎత్తక మిస్అండర్స్టాండింగ్ రావటం, ఇలా రకరకాల ఇబ్బందులమ్మా. ఆ ఇబ్బందులకన్నింటికీ కూడా కారణం కుజదోషం ఉండడమే కాదు, కుజుడు సాంద్రతను బట్టి కూడా ఇబ్బందులు గట్టిగా ఉంటాయన్నమాట. అందువల్ల కుజదోషం ఉన్న వాళ్ళని గబక్కని చేసుకోపోవడానికి కారణం మాంగళ్య దోషం కింద పరిగణిస్తారు. అందువలన కొంచెం జాగ్రత్తగా మనము చూసుకొని ఆ రెమెడీ చేసుకొని ముందుకు పెడితే, ఎక్కడో తిరుపతిలో ఉన్నటువంటి వాళ్ళు ఒక అమ్మాయిని చేసుకోవడానికి మన యొక్క ఈ మాధ్యమాల ద్వారా గమనించి ఆవిడ కాబోయే అత్తగారు ఆ అమ్మాయికి దోషం ఉందని మా దగ్గరికి పంపించి ఆ అమ్మాయి దోష నివారణ చేసిన తర్వాత పెళ్లి చేసుకొని ఇద్దరు యుఎస్లో ఉన్నారు, శుభవార్త కూడా చెప్పారు. ఆ విధంగా ఉంటుందన్నమాట. ఓకేనండి. ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలనుకునే వారికి వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్కి ఎవరికైతే సంబంధం కావాలనుకుంటున్నారో వారి యొక్క ఫోటో, బయోడేటా పంపించండి. ఈ కార్యక్రమం అయిన తర్వాత కాల్ చేసి మీతో మాట్లాడడం జరుగుతుంది వీరి ఆఫీస్ నుంచి. సో వాట్సాప్ ద్వారా మీరు అన్ని డీటెయిల్స్ పర్ఫెక్ట్గా పెట్టండి, మీరు కాల్ చేస్తూ ఉంటారు. ఒక జాతక అంటే వివాహానికి సంబంధించి మాత్రమే కాకుండా జాతక పరిశీలన కూడా చేస్తూ ఉంటారు. కాబట్టి ఎవరికైనా సరే జాతక పరిశీలన కావాలి, వివాహం ఆలస్యం అవుతుంది అనుకున్న వారు కూడా వారి జాతక వివరాలు పెట్టినట్లయితే కనుక ఈ వాట్సాప్ నెంబర్కి కాల్ చేసి మాట్లాడి మీకు దానికి సంబంధించి ఏమన్నా పరిహార మార్గాలు ఉన్నాయేమో చూసి చెప్తూ ఉంటారు. ఓకేనమ్మా, కొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. బ్రాహ్మిన్స్లో 28 సంవత్సరాల అమ్మాయి 5'3" హైటు, బీటెక్ చేసింది, 10 లక్షల ప్యాకేజీలో ఉంది. ఈ పాపకి తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా ఆర్యవైశ్య క్యాస్టు 27 సంవత్సరాల పాప, బీటెక్ చేసింది, ఎంఐ కూడా 20 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా పద్మశాలి క్యాస్టు 25 సంవత్సరాలు, 5'3" హైటు, బీటెక్ చేసి 10 లక్షల ఎంఐ శాలరీలో ఉంది, వెల్ సెటిల్డ్ వరుడు కావాలంటున్నారు. అదేవిధంగా గౌడ్స్ క్యాస్టు ఈఎంఐ 26 సంవత్సరాలు, బీటెక్ చేసింది, 14 లక్షల ప్యాకేజీలో ఉంది, ఈఎంఐకి తగినటువంటి వరుడు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ 26 సంవత్సరాలు, ఈఎంఐ 5'3" హైటు, తగినటువంటి ఎంబీఏ చేసింది, గవర్నమెంట్ జాబ్ చేస్తుంది, తగినటువంటి వరుడు కావాలి. ఈ గవర్నమెంట్ జాబ్ చేసే అమ్మాయి కావాలన్న వాళ్ళు వెంటనే సంప్రదించవచ్చు. అన్ని రకాల కులాల వారికి అండి వివాహ సంబంధానికి సంబంధించి సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్కి ఫోటో డీటెయిల్స్ పంపించండి. కార్యక్రమం అయిన తర్వాత కాల్ చేసి మీతో మాట్లాడడం జరుగుతుంది. ఓకేనమ్మా, కొంతమందికి నక్షత్ర బలం ఉందంటారు, కొంతమందికి నక్షత్రం కలవలేదు, లేదంటే రాశులు కలవలేదు అంటూ కూడా కొన్ని ఆగిపోతూ ఉంటాయి. కొంతమందికి కొంచెం మార్పులు చేర్పులు, కొంచెం ఫలితాలు ఏమన్నా పరిష్కార మార్గాలు చూసి చేస్తూ ఉంటారు. సో అలా చేయడం వల్ల మంచిదే అంటారా? అసలు పెళ్లి సంబంధాలు చూసుకోవడానికి ముందు సంబంధం నచ్చుతుందమ్మా, నచ్చిన తర్వాత జాతకాలకు పెడతారు. జాతకాలకు వెళ్ళిన తర్వాత కొంచెం అంతా బాగుంది, అబ్బాయికి అమ్మాయి నచ్చుకున్నాడు, అమ్మాయికి అబ్బాయి నచ్చుకున్నాడు, ఈ రోజుల్లో ఈ విషయాలన్నీ ఎందుకు అనేసి అంటూ ఉంటారు పిల్లలైతే. అలాంటప్పుడు మరి ఎలాగా ఏం చేయాలంటే కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్ళవచ్చు. పరిహారాల్లో తీవ్రత వాళ్ళకి ఏంటంటే కనుక కొన్ని విషయాల్లో కాస్తంత ఇబ్బంది కలిగించిన వధువు నుంచే వరుడికి చూస్తాం, వరుడి నుంచి వధువుకి చూడం. అలాంటివి కొన్ని ఉంటాయన్నమాట. అంటే మనకి కాస్త సడలింపు ఉంటుంది. అలాంటివి గ్రహించుకొని ముందుకు పెడితే వివాహాలు ఎందుకు కుదరవండి, 16 ఏళ్ళగా పెళ్ళిళ్ళు చేస్తూనే ఉన్నాం కదా, అందువల్ల ఇబ్బంది ఏం లేదు, కంగారు పడాల్సిన అవసరం అయితే అస్సలు లేదు. అవునమ్మా, చాలామంది ఏంటంటే చాలా వెతుకుతూ ఉంటారు, కానీ ఒక్కొక్కసారి అనుకోకుండా పక్కనే దొరికేస్తూ ఉంటాయి. కాకపోతే కాస్త టెన్షన్ పడుతూ ఉంటారు అంతే. మరి మేము పరిచయం చేయాలిగా, పక్క దొరికేసిన ఆ పక్క వీధిలో ఒకళ్ళు ఈ పక్క వీధిలో ఒకళ్ళు ఉన్న వాళ్ళకి మన మధ్య చేసి నవ్వుకున్నాం కూడా. ఎంత దగ్గర మాకు తెలియదండి మీరు ఉన్నట్టు అని వాళ్ళు నా ముందే అనుకుంటున్నారు, నవ్వాను నేను. మరి మేము ఉండాలి కదా సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో అంటే నవ్వుకున్నాం అనమాట. అలా ఉంటుంది.
ఓకేనండి. ఎవరికైనా సరే సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్కి ఎవరికైతే సంబంధాలు కావాలనుకుంటున్నారో వారి యొక్క ఫోటో బయోడేటా పంపించండి. కార్యక్రమం తర్వాత వీరి ఆఫీస్ నుంచి కాల్ చేసి మీతో మాట్లాడడం కూడా జరుగుతుంది. ఎందుకంటే సంబంధాలు కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి చెప్పాలంటే. టైం కూడా చాలా తక్కువ ఉంది. ఆల్రెడీ ముహూర్తాలు కూడా అయిపోతున్నట్టున్నాయి కదమ్మా. ఆల్రెడీ 15 రోజులు అయిపోయింది శ్రావణ మాసానికి సంబంధించి. ఇంకొక 10 రోజులు మాత్రమే బ్యాలెన్స్ ఉంది. సో త్వరగా ఎవరైనా సరే వివాహం కావాలనుకున్న వారికైతే వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఓకేనమ్మా. మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. తప్పనిసరిగానండి. మున్నూరు కాపు క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'5" హైటు. ఈ పాప ఎంటెక్ చేసింది. 18 లక్షల జీతంలో ఉంది. పాపకి తగినటువంటి వరుడు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్లో ఎవరైనా సరే వెల్ సెటిల్డ్ కావాలన్నా పెద్ద పెద్ద సంబంధాలు కూడా ఉన్నాయండి. మమ్మల్ని సంప్రదించవచ్చు. నేను సమయాభావం వలన తక్కువే తీసుకొచ్చి తక్కువే చెబుతూ ఉన్నాను. ఎందుకంటే కనుక గనగనా చదవడం, తర్వాత మీకు అర్థం అవ్వడం, అర్థం అవ్వకపోవడం, దానికన్నా కూడా మనం మాట్లాడుకోవడానికి అనువుగా ఉండేటటువంటి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. పద్మశాలి క్యాస్టు, ఎంబీబీఎస్, ఎండి, డాక్టరు. ఈ పిల్ల 30 సంవత్సరాలు, వెల్ సెటిల్డ్, వెనకాల 10 కోట్ల ఆస్తి ఉంది. డాక్టర్, ఎండి చేసినటువంటి అబ్బాయి వరుడుగా కావాలి. అదేవిధంగా గౌడ్స్ క్యాస్టు, 26 సంవత్సరాలు, బీటెక్, ఎంఐ, ఎంఎస్ చేసి యుఎస్లో ఉంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా, H1B ఉంది. 110K వస్తుంది. తగినటువంటి వరుడు కావాలి గౌడ్స్ క్యాస్ట్లో. మాలా క్యాస్ట్, 30 సంవత్సరాల అమ్మాయి, 5'2" హైటు, బీటెక్, ఎంఎస్ చేసి యుఎస్లో ఉంది పాప. తగినటువంటి వరుడు కావాలి. 120 వస్తుంది అమ్మాయికి. అదేవిధంగా మాదిగా క్యాస్ట్, 27 సంవత్సరాలు, ఎంటెక్ చదివింది అమ్మాయి. 10-12 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. హైదరాబాద్లోనే. అమ్మ, శనిగ్రహం వలన ఎవరికైనా సరే వివాహం ఆలస్యం అవడానికి అవకాశం ఉందంటారా? శనిగ్రహం వలన జాతకంలో అతనికి వాళ్ళకి అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ వివాహం లేట్ అవడానికి శనిగ్రహం కారకత్వం. కారణం ఏంటి? 7వ ఇంట్లో ఉందనుకోండి, వివాహానికి ప్రతి ఒక్కరికి కూడా జాతకంలో 7th హౌస్ ఎలా ఉందని చూస్తూ ఉంటాం. దానివలన కూడా మనకి వివాహం లేట్ అవ్వడానికి శని భగవానుడు చాలా కారణం అన్నమాట. అసలు తిరుగులేనటువంటి విధానం ఉంది. ఈ శనిగ్రహానికి ఎలా ఉంటుందంటే కనుక, కుజగ్రహం అయితే ఒక భయం. ఈ శనిగ్రహం వల్ల ఎలాంటి భయం అంటే కనుక, దగ్గరగా వచ్చి తప్పిపోవడమే కాకుండా ఎన్ని సంబంధాలు చూసినా సరే వీళ్ళకి కూడా నచ్చవు. అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ వీళ్ళు నచ్చుకోరు. అంటే వివాహం లేట్ చేస్తూ ఉంటారు. నాకు ఇంకా కెరీర్ బాగుండాలి, ఇంకా జీతం పెరగాలి, ఇంకా చూద్దాం, తర్వాత చూద్దాంలే అమ్మా, ఇలా చెప్తూ ఉంటారు అన్నమాట. దానికి ప్రభావం శనిగ్రహమే. దానికి కూడా పరిహారాలు చేసుకోవాలి. శనివారం నియమాలు పాటించడం. తర్వాత ఏంటంటే కనుక చక్కగా ఒక 2 ప్రమిదలు, మట్టి ప్రమిదలు తీసుకొని రావి చెట్టు కింద నల్ల ఒత్తిలతో నూనె దీపం కానీ నెయ్యి దీపం కానీ వెలిగించడం, 7 ప్రదక్షిణాలు చేసుకోవడం. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనిచ్చరం. ఈ శ్లోకం రోజు 19 సార్లు చదువుకోవడం, ఇలాంటివి చేసి శనివారం ఎవరికైనా పేదవాళ్ళకి అన్నం దానం చేసినా ఈ పిల్లలకి పెళ్ళిళ్ళు అవుతాయి. ఓకేనమ్మా. ఎవరైనా సరే వివాహానికి సంబంధించి మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్కి ఎవరికైతే సంబంధాలు కావాలనుకుంటున్నారో వారి యొక్క ఫోటో బయోడేటా పంపించండి. ఈ కార్యక్రమం అయిన తర్వాత వీరి ఆఫీస్ నుంచి మీతో కాల్ చేసి మీతో మాట్లాడడం జరుగుతుంది. మీ నుంచి మరికొన్ని వివరాలు కూడా తీసుకోవడం జరుగుతుంది. ఎవరైనా సరే హిందువులు అయితే సరిపోతుందండి. ఏ కాస్ట్కి సంబంధించి అయినా సరే, మొదటి వివాహానికి సంబంధించి కావచ్చు, రెండో వివాహానికి సంబంధించి కావచ్చు, ఇక మీకు కులాంతర వివాహానికి సంబంధించి కూడా సంబంధాలు కావాలనుకున్నా, యూఎస్ సంబంధాలు కావాలనుకున్నా, డాక్టర్ సంబంధం కావాలనుకున్నా, ఎలాంటి సంబంధం కావాలన్నా సరే ఈ వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఓకేనమ్మా. కొంతమందికి కుజదోషం ఉన్నప్పుడు కందుల దానం చేస్తూ ఉంటారంటారు. సో అలా చేయడం వల్ల ఏమైనా దోష పరిహారం అవుతుందంటారా? అవుతుంది. కానీ దానికన్నా కూడా కొంచెం వాళ్ళు కూడా, అంటే పిల్లలకు కూడా ఆ కుజుడి మీద ఉన్న అభిమానంతో మంగళవారం పూట పొద్దున్నే 6 నుంచి 7 మధ్యలో తల స్నానం చేసుకొని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్ళి చక్కగా అక్కడ ఎవరికైనా సరే ఎరుపు రంగు వస్త్రం కానీ ఒక కర్చీఫ్ అయినా పర్వాలేదండి, అది దానం చేసి కందిపప్పు దాంట్లో కట్టి ఇచ్చినట్లయితే ఒక విధంగా నిజమైనటువంటి 7 వారాలు చేస్తే వివాహం కుదరడానికి సరైనటువంటి సమయం వచ్చేస్తుంది.
చూసారండి, ఎవరికైనా సరే దోషాలు ఉన్నా సరే వాటి పరిహారాలు కూడా చెప్తూ ఉన్నారు. ఎవరైనా సరే జాతకంలో దోషాలు ఉన్నాయి, వివాహం ఆలస్యం అవుతుంది అనుకున్న వారు కూడా ఈ వాట్సాప్ నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చండి. దానికి సంబంధించి పరిహారాలు కూడా చేస్తూ ఉన్నారు. జాతకంలో ఎలాంటి దోషాలు ఉన్నా సరే వివాహం ఆలస్యం అవుతుంది అనుకున్నవారు ఈ కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. 9866044439 ఈ నెంబర్కి ఫోటో డీటెయిల్స్ పంపించండి. సంబంధానికి సంబంధించి అయితే ఎవరికైనా జాతక పరిశీలన కావాలనుకున్న వారు కూడా జాతక వివరాలు పంపించినట్టు కనుక జాతక పరిశీలన కూడా చేస్తూ ఉంటారు. ఓకేనా, మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. ముదిరాజ్ క్యాస్ట్ 25 సంవత్సరాల పాప, 5'3" హైటు, బీటెక్, బెంగళూరులో పనిచేస్తుంది. ఈమె 12 లక్షల జీతంలో ఉంది. ముదిరాజ్ క్యాస్ట్లో వరుడు కావాలి. అదేవిధంగా పద్మశాలి క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'8" హైటు, పిల్ల హైట్ చూసుకోండి, 6 అడుగుల అబ్బాయి కావాలట. వీళ్ళకి ఎంటెక్ చేసింది అమ్మాయి, హైదరాబాద్లోనే జాబ్ చేస్తుంది. అయితే ఏంటంటే ఈ అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా పద్మశాలి క్యాస్ట్ 28 ఏళ్ళు, ఈ అమ్మాయి కూడా 5'6" హైటు, సింగపూర్లో ఉంది. ఈ పాప 95K వస్తుంది. తగినటువంటి వరుడు కావాలి. యాదవ క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'2" హైటు, బీటెక్, సాఫ్ట్వేర్, హైదరాబాద్లోనే పనిచేస్తుంది. తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా ముదిరాజ్ క్యాస్టు 28 సంవత్సరాలు, 5'6" హైటు, ఈ అమ్మాయి బీటెక్ చేసింది. 8 లక్షల జీతంలో ఉంది. ముదిరాజ్ క్యాస్ట్లో వరుడు కావాలి. కమ్మ క్యాస్టు, ఈ అమ్మాయి 30 సంవత్సరాలు, బీటెక్ చదివింది. 20 లక్షల ప్యాకేజీలో ఉంది. వెల్ సెటిల్డ్, 10 కోట్ల ప్రాపర్టీ ఉంది. చౌదరి క్యాస్ట్లో వరుడు కావాలి. కమ్మ క్యాస్టు 26 సంవత్సరాల అమ్మాయి, 5'5" హైటు, ఈ అమ్మాయి బీటెక్ చేసింది. 15 లక్షల ప్యాకేజీలో ఉంది. వెనకాల 15 కోట్ల ప్రాపర్టీ ఉంది. కమ్మ క్యాస్ట్లో వరుడు కావాలి. ఓకేనండి, అన్ని వర్ణాలకి సంబంధించి కూడా సంబంధాలు ఉన్నాయండి. శాంపిల్స్కి ఒక్కొక్కటి మాత్రమే చదవటం జరుగుతుంది సమయం లేని వల్ల. ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్కి ఎవరికైతే సంబంధం కావాలనుకుంటున్నారో అమ్మాయికి కావచ్చు, అబ్బాయికి కావచ్చు, వారి యొక్క ఫోటో, బయోడేటా పంపించండి. ఈ కార్యక్రమం తర్వాత కాల్ చేసి మీతో మాట్లాడడం జరుగుతుంది. మీ నుంచి కూడా మరికొన్ని వివరాలు తీసుకుంటారు. మీకు ఎలాంటి సంబంధం కావాలో అడిగి తెలుసుకుని మీకు కావాల్సిన, మీకు నచ్చిన సంబంధాన్ని కూడా చూస్తూ ఉంటారు. అది మొదటి వివాహానికి సంబంధించి కావచ్చు, రెండో వివాహానికి సంబంధించి కావచ్చు, కులాంతర వివాహానికి సంబంధించి కావచ్చు. మీకు ఎలాంటి సంబంధాలు కావాలన్నా సరే వాట్సాప్ నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. లేదా వ్యక్తిగతంగా కలవాలి, మాట్లాడాలని ఎవరైనా అనుకున్నా సరే వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా స్క్రీన్ మీద కనిపిస్తూ ఉన్నాయి. ఏ వర్ణాలకి సంబంధాలు చూస్తారో కూడా వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చండి. ఒకటి తార్నాక, 2 దిల్సుఖ్ నగర్లో 2 బ్రాంచెస్ అవైలబుల్గా ఉన్నాయి. ఏ బ్రాంచెస్లో సరే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకేనమ్మా, ఈ జాతకానికి సంబంధించి ఎక్కువగా అమ్మాయి జాతకం బాగాలేదు లేదా అబ్బాయి జాతకం బాగాలేదు అంటూ ఉంటారు. వివాహానికి సంబంధించి ఎవరైనా సరే వాళ్ళు ఉండే పరిసరాలు కూడా జాతకం మీద ప్రభావం చూపిస్తాయంటారా? తప్పనిసరిగా వాస్తు దోషాలు ఉన్నప్పుడు వసనివాసే వాస్తు అంటాం కదా. అలాంటప్పుడు ఏం జరుగుతూ ఉంటుందంటే కనుక ఆ వాస్తు దోషాల వలన కూడా ఇంట్లో పిల్లలకి పెళ్ళిళ్ళు కుదరవు. అంటే అనుకుంటూ ఉంటారు, ఏమంటే మన పిల్లాడు బాగున్నాడు, మంచి ప్యాకేజీలో ఉన్నాడు, వెనకాల ఆస్తులు ఉన్నాయి, మనకు పరువు ప్రతిష్టలు బాగున్నాయి, ఎందుకు అవడం లేదు అంటారు. మీరు నివసించే గృహంలో ఏ విధమైనటువంటి తేడాలున్నా, దక్షిణం పెరిగినా, లేకపోతే నైరుతిలో ఉండాల్సిన చోట ఏముండాలో ఉండకపోయినా, లేకపోతే వాటర్ ఏ విధంగా వెళ్తుందో, ఇలాంటివన్నీ కూడా వివాహానికి అడ్డంకులే. ఇవన్నీ కూడా చూసుకోవాల్సి ఉంటుంది. అందువల్ల మనం వాస్తు నివారణ కూడా చూసుకుని ఆ తర్వాత వివాహం కోసం ముందుకెళ్ళినా కొంతమందికి అలా పెళ్ళిళ్ళైన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఓకేనమ్మా, కొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. రెండో పెళ్ళివి చెప్పుకుందామమ్మా. రెండో పెళ్ళి శ్రీ వైష్ణవ క్యాస్టు, కులాంతర వివాహం కూడా చూస్తారు వీళ్ళు. 34 సంవత్సరాలు, 5'4" హైటు, ఈ అమ్మాయి బీటెక్ చేసి, ఎంఎస్ చేసి యుఎస్ వెళ్ళి వచ్చింది. హైదరాబాద్లోనే చేస్తుంది ఇప్పుడు ఉద్యోగం. ఈ అమ్మాయి 20 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. కాపు క్యాస్ట్ 30 సంవత్సరాల అమ్మాయి, 5'6" హైటు, ఎంబీబీఎస్ ఎంఎస్ చేసింది పాప. నెలకి ₹1,00,000 జీతం వస్తుంది. డాక్టర్ వరుడు కావాలి. సాఫ్ట్వేర్ కూడా చూస్తారు రెండో పెళ్ళికి. యాదవ క్యాస్టు, కులాంతర వివాహం చూస్తారు వీళ్ళు. 28 సంవత్సరాలు, 5'5" హైటు, ఎంబీబీఎస్ ఎండి డాక్టరు. ఈ పాపకి రెండో పెళ్ళికి వరుడు కావాలి. రెడ్డి క్యాస్టు 33 సంవత్సరాలు, 5'6" హైటు, బీటెక్, ఎంఎస్ చేసి యూఎస్లో 150Kలో ఉంది. ఈ పాపకి తగినటువంటి రెండో పెళ్ళికి వరుడు కావాలి. తర్వాత వధువు కావాలి.
ఈ అబ్బాయి రెడ్డి క్యాస్టు, 36 సంవత్సరాలు, 5'8" హైటు, యుఎస్లో ఉన్నాడు, 120K వస్తుంది. ఇతనికి వెల్ సెటిల్డ్. అక్కడ మనకి చెప్పాలంటే H1B కూడా ఉంది. తర్వాత 120K వస్తుంది. కానీ ఇతనికి సంబంధించి 30 కోట్ల ఆస్తి ఇండియాలో ఉంది. అక్కడ కూడా ఓన్ హౌస్ ఉంది. అదేవిధంగా కాపు క్యాస్టు, 30 సంవత్సరాలు, 5'8" హైటు, యుఎస్లో ఉన్నాడు. ఈయన రెండో పెళ్ళికి వధువు కావాలి, వెల్ సెటిల్డ్, 130K వస్తుంది. ఇతని ఆస్తి కూడా ఇక్కడ 10 కోట్ల దాకా ఉంది. తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా క్షత్రియ క్యాస్ట్, 38 సంవత్సరాలు, 5'6" హైటు, బీటెక్, 10 కోట్ల ప్రాపర్టీ ఉంది. ఈ అమ్మాయికి రెండో పెళ్ళికి వరుడు కావాలి. గౌడ్స్ క్యాస్ట్, 36 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్, రెండో పెళ్ళికి హైదరాబాద్లోనే ఉద్యోగం చేస్తుంది పాప. తగినటువంటి వధువు కావాలి. 18 లక్షల జీతం. తర్వాత హిందూ మాలా క్యాస్టు, 33 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్ సాఫ్ట్వేర్, హైదరాబాద్లోనే 50,000 జీతంలో ఉన్నటువంటి ఈ అమ్మాయికి రెండో పెళ్ళికి వరుడు కావాలి. ఓకేనండి. ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్కి ఎవరికైతే సంబంధాలు కావాలనుకుంటున్నారో వారి యొక్క ఫోటో, బయోడేటా పంపించండి. ఈ కార్యక్రమం అయిన తర్వాత కాల్ చేసి మీతో మాట్లాడడం కూడా జరుగుతుంది. మీ నుంచి మరికొన్ని వివరాలు కూడా తీసుకుంటూ ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా లైవ్లోనే మాట్లాడాలని అనుకోరు. కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు, కొంతమందికి కాల్ కూడా కనెక్ట్ అవ్వట్లేదు. సో అలాంటి వారు కూడా ఈ వాట్సాప్ నెంబర్కి డైరెక్ట్గా ఫోటో డీటెయిల్స్ పంపించండి. మీరు ఆఫీస్ నుంచి కాల్ చేసి మీతో మాట్లాడడం కూడా జరుగుతుంది. ఎందుకంటే మంచి రోజులు కూడా అయిపోతున్నాయి. వివాహానికి సంబంధించి మిగిలి ఉన్నవి ఒక 10 రోజులు మాత్రమే. అదేవిధంగా మీ జాతకంలో ఏమైనా దోషాలు ఉన్నా సరే, వివాహం ఆలస్యం అవుతుంది అనుకున్నా సరే, అలాంటి వారు కూడా కాంటాక్ట్ అవ్వచ్చండి వాట్సాప్ నెంబర్కి. ఎవరైతే జాతక పరిశీలన కావాలనుకుంటున్నారో వారు కూడా 9866044439 ఈ నెంబర్కి డీటెయిల్స్ పంపించినట్లయితే కనుక జాతక పరిశీలన చేస్తారు. మీ జాతకంలో ఏమైనా దోషాలు ఉంటే కనుక వివాహానికి సంబంధించి, ఆ జాతకానికి సంబంధించి ఎలాంటి ఉన్నా సరే పరిష్కార మార్గాలు కూడా చెప్పడం జరుగుతుంది. మీకు త్వరగా వివాహం అవ్వాలని కూడా కోరుకుంటున్నారు. సో అమ్మ, ఈరోజు మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదాలమ్మా. ఓం శ్రీ మాత్రే నమః. హిందువులందరూ కూడా సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోని సంప్రదించండి. చక్కగా పెళ్ళిళ్ళు కుదురుతున్నాయి. ఈ నెలలో పెళ్లి కుదుర్చుకుంటే నవంబర్లో అన్న మనం పెళ్ళిళ్ళు చేయొచ్చు. ఓం శ్రీ మాత్రే. చూసారు కదా, ఇక ఇది నాటి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కార్యక్రమం. నమస్తే.